ఈ దినాన మరి 111వ కీర్తన, ఆ కీర్తన భాగాన్ని చదువుకోవడానికి దేవుడికి అవకాశం ఇచ్చారు, సమయం ఇచ్చారు. మాటలు మరలా మరొకసారి మనం చదువుకుందాం. మొదటి మాట చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు ఇక్కడ దేవుని స్తుతించుట అంటాడు కదా. 92 కీర్తనలో యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించువారు అంటారు. ఎందుకంటే దేవుని స్తుతించేవారు నిత్యం పొందుతారు. దేవుని స్తుతించాలి. దేవుడు మేలులు చేయడమే కాదు, దేవుడు కష్టదినాలు ఉన్నప్పుడు కూడా, దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో బాధలు పడుతున్నప్పుడు కూడా దేవుని స్తుతించు. శాస్త్రంలో ఒక మాట ఉంది, నేను ఏమైనా కానీ ప్రార్థన మాత్రం నేను చేతగా ఉండాలి, దేవుల్లో ఉండాలి. ఎస్, ఏమో మనం ఏం చేసే దేవుడు ఆయన వదిలిపెట్టి ఉండే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు ఉండేది కాదు, ఆయన లేకపోతే కష్టాల్లో వదిలిపెట్టే ఆయన కాదు. ఆయన ఎప్పుడైతే శ్రమలు కష్టాలు వస్తున్నాయో ప్రభు వెంట ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వెంటున్నాడు. శత్రుకు మేషకు అభేద్కో వారు అగ్నిగుండం వేశారు అంటే ప్రాణాపాయమే. ప్రాణాపాయము. వారు అలాగే పడతారని తెలుసు, చనిపోతారని తెలుసు. కానీ ఒకే ఒక విశ్వాసం ఏంటయ్యా అంటే, మా దేవుడు, మీరు సేవిస్తున్న దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు ఈ అగ్నిగుండమును చల్లార్చుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ మేము చనిపోవాలనుకుంటే చనిపోతాం, కానీ రాజా మేము మాత్రం మా మాటను మార్చుకోం. చూసారా, మాటను వాళ్ళు మార్చుకోలేదు. వాళ్ళు తమకు ఇష్టమైనట్టుగా మార్చుకోలేదు. వాళ్ళు ఏమన్నారో తెలుసా, మేము చనిపోవడానికైనా, ఒకవేళ చనిపోవడానికైనా సిద్ధమే. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఒకే మాట అంటే, ఆ మాట తప్పకూడదుగా. ఏ నష్టం వస్తాయేంటి, లేదా చనిపోతామేంటి, లేకపోతే కదా అయిపోతాయేంటి, అయినా కానీ నిలబడు. ప్రభు అన్నాడు కదా, దేవుని మాట ఎవరైతే వింటారో వారి పట్ల కార్యం జరిగింది. ఇప్పుడు కష్టాలు అనుభవించవచ్చు, బాధలు అనుభవించవచ్చు, వేదనలు అనుభవించవచ్చు, ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. ఏమి భక్తుడన్నాడు, నేను వెళ్ళి మార్గం యెహోవాకు తెలుసు, నన్ను శోధించిన పిమ్మట నేను సువర్ణమలే మాడతానన్నాడు. తన విశ్వాసం ఏంటో తెలుసా, మార్పు చెందుతాని అని. దేవుల్లో కూడా అలాగే మనకేమి చనిపోయే ప్రమాదాలు కలిగిన అపాయాలు మన దగ్గరికి రానివ్వలా. కానీ దేవుడిలో ఇక్కడ అలాగ వేస్తే, అగ్నిగుండంలో పడవేస్తే, అగ్నిగుండంలో పడవేసిన మనుషులు కాలిపోయారు. కానీ వీళ్ళు మాత్రం లోపల ఎట్టున్నారట, అదిగో అలాగున తిరుగుతూ కనబడుతున్నా. తిరగడమే కాదు, అందులో మరొక వ్యక్తి కనబడ్డాడు. ఆయన గురించి మాట్లాడుతుంటాడు, ఇదిగో మనము 3 మనుషులు వేసాము, అదిగో లోపల కనబడుతుంది. నలుగురు కనబడుతున్నారు. 4వ వారి రూపము దేవదూత వలె మెరుపులాగా ఉన్నాడు. ఇదిగో 4వ వారు కనబడుతున్నాడు కానీ ఆశ్చర్యాన్ని కలిగించేది. అంటే దేవుడు వెంట ఉంటాడని, దేవుడు సహాయం చేస్తాడని, దేవుడు నమ్ముకున్న బిడ్డలకు ఆయన ఏది కొత్త అయినా చేయడు. అగ్నిగుండాన్ని సల్లార్చి అంటే అందుకోసమే మహోన్నతుని దేవుని సేవకులారా మీరు బయటికి అని పిలిస్తే ఎంతమంది వస్తారనుకున్నారా అంటే 4 వస్తారనుకున్నారు. కానీ వాళ్ళు వచ్చిందేమో 3 వచ్చారు. కనుక ఈ దినాన దేవుని బిడ్డలారా అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన స్తుతించు అంటే, ఆయన కనపరచు అంటే, ఆయన ఆరాధించు అంటే, ఆయన గొప్ప చేయంటే దేవుడు ఆయన బిడ్డలకు అంటాడు. ఎవరు ఆయన స్తుతిస్తారో కనపరుస్తారో దేవుడు వారిని కనపరుస్తాడు. దేవుడు ఒక స్థానంలో పెడతాడు. నిజంగా ఈ కీర్తనలో ఆ ప్రారంభంలో అంటున్నాడు, ఎక్కడెక్కడయ్యా అంటే యథార్థవంతుల సభ అంటది. ఏ సభ అంటది? యథార్థవంతుల సభ అంట. సమాజములోనట పూర్ణ హృదయముతో నేను యెహోవాను నాకేమవుతుంది, నా దేవుడు ఉన్నాడని ఎక్కడైనా సాక్షి చెబుతున్నాడు, ఎక్కడైనా నిలబడతాడు. మనం ఏదేదో తప్పు చేయలేదు, ఎక్కడైనా నిలబడతాం, ఎక్కడైనా ఉండొచ్చు. ఏదైనా దేవుడు మనకి అండ, ఆయన ఆధారం ఆయనగా ఉంటాడు. ఏమాత్రం మనం భయపడాల్సిన పని లేదండి. అదిగో అక్కడ మొదటి దినవృత్తాంత గ్రంథంలో 12వ అధ్యాయం 1
చూసారా? కీసు కుమారుడైన సౌలు రాజుగా ఉండి వెంటబడుతున్నాడు, అధికారం ఉండి వెంటబడతా ఉన్నాడు, అతను బలముండి వెంటబడతా ఉన్నాడు, అతను సామర్థ్యుడి వెంటబడతా ఉన్నాడు. అయితే దావీదు ఎక్కడ దాక్కున్నాడంటే సిక్లా కనబడినటువంటి ఒక చోటకి వెళ్ళి అక్కడ దాక్కున్నాడంటే ఇంకా దాడి ఉండను అని రాయబడింది. అయితే సౌలు బంధువులకు బెన్యామీనులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు దేవుని స్తుతిస్తూ దేవుని గలపరుస్తూ ఉంటావో కష్ట దినాలు బాధలు వచ్చిన ప్రభు వెంట ఉంటాడు. ఎక్కడున్నాడంటే వెళ్ళి సిక్లాకు అనబడిన ఒక అరణ్య ప్రదేశంలో ఉంటే అక్కడికి వెళ్ళాక ఎదుగు ఎదుగుతుంటే ఆ ప్రాంతంలో సిక్లాకు అనే పట్టణం ఉంటే అక్కడికి వెళ్ళి ఉంటేనట అక్కడ కూడా ఎదుగుతా వచ్చాడట. వచ్చి ఎదుగుతూ ఉంటే అక్కడికంట దేవుని సహాయం ఉంది. ఎలాగెళ్ళిందట అక్కడ అంటున్నాడు, చదువుదామా? 2వ వచనం. వీరు కాండ్రియు కుడి ఎడమల చేతులతో గొడిచెల చేతలు రాళ్ళు ఊటకును వింటి చేత అంగులు విడుచుటకును సమర్థులైన వారిని పంపించాడంట ఆయనకి. ఒక ఇదిగో మరి మరి మనం చదువుకుంటే అక్కడ మరి ఆ యొక్క మాట మనం చదువుకుంటే అంటాడు కదా, వింటి చేత అంగులను విరుచుటనట. అక్కడ మరి వినుకాడు ఒడిసి తిప్పాలయ్యా అంటే ఒక చేతితో తిప్పుతారు, యుద్ధం చేయాలంటే ఒక కత్తితో ఒక చేతితో యుద్ధం చేస్తారు. కానీ 2 చేతులు చేస్తారంటే 2 చేతుల రాళ్ళు రుముతున్నారట, రోడ్డు ఇస్తున్నారంట. వీళ్ళు ఎవరయ్యా అంటే యుద్ధములనంట సమర్థులంట, యుద్ధముల బలార్చులంట. దావీదు నాకు అండగా నిలిచింది ఎవరయ్యా అంటే యుద్ధములో బలవంతులు నిలిపారంట పక్కన. దేవునికి స్తోత్రం. నీవు కష్ట దినాల్లో ఉంటే, ఇది కష్ట దినాల్లో ఉంటే, బాధలో ఉంటే ఈ పక్షాన ఎందుకు ఆయన నిలబెడతాడు? ఉంచుతాడు, బలవంతులు ఉంచుతాడు, బలిష్ఠులు ఉంచుతాడు. దేవుడు గొప్ప దేవుడు ఈ పక్షమున నిలబెడతాడయ్యా. వాళ్ళంట అమ్ములంట వీచారు, చేత వేసేస్తారంట. వాడు ఎంత 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 బలార్చులండి, చేతులు విరిచేసేవాళ్ళు అంట. వాడు సమర్థులు అంటున్నాడు. యుద్ధము చేయడానికి సమర్థులు, రాళ్ళు ఇవ్వడానికి సమర్థులు. దాంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళనంట దావీదు పక్కన నిలబెట్టాడట. ఇంకా అంత మాత్రమే కాదు, ఇంకా అంటారు అక్కడ 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దావీదు దాగి ఉన్న దావీదునకు చేరిది. వీరు ఢాలును ఈటను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహము ముఖము వంటి ముఖము గలవాడు, కొండలలో ఉండు జింకలంతా పాద వేగము కలవాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక బ్యాచ్ ఉందట, ఇంకొక వ్యక్తులు ఉన్నారట. వాళ్ళు ఎవరంట? వీళ్ళు వీళ్ళంటే గాదీలట. వీళ్ళేం చేస్తున్నారయ్య అంటే దోలను ఈటను వాడతారంట. ఈట పట్టుకున్నారయ్య అంటే దూసేత్తమే, యుద్ధంలో దూసేవాళ్ళు. దానేమో ఇదిగో ఇలా ప్రొడక్ట్ చేసేది, అపాయం రాకుండా ప్రొడక్ట్ చేసేది. ఇదిగో ఈ యొక్క ఈటేమో దూసుకుంటూ వెళ్ళిపోతారంట. విలయం గారు అర్థమైందా? లైట్ గా నిద్ర తాగుతుందా? నిద్ర వెళ్ళి తాగుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళే అంటే గాదీలంట. వీళ్ళు పవర్ఫుల్ అంట. వీళ్ళ ముఖం చూస్తే ఎట్టుంటదంట? సింహం ముఖం అంట. అసలు మొహం చూస్తే భయపడిపోతున్నాయి. ఏంటంటే మొహం ఉంది, సింహం అంటే మొహం కలిగిన వాళ్ళంటే వీళ్ళంట ఇలా ఉన్నారే అంటే సింహం అంతా ముఖం కలిగి వీళ్ళు ధైర్యంతో ముందుకెళ్తున్నాయి. కానీ బెదిరిపోయేవాళ్ళు కాదు, ఎనక తగ్గేవాళ్ళు కాదు, ఓటమిని చూసేవాళ్ళు కాదు, విజయాన్ని చూసేవాళ్ళు. ఇదిగో అడవిలో సింహం ఎలాగ బలమైందో వీళ్ళు కూడా బలవంతులు. దేవునికి స్తోత్రం. అలాగన దావీదు పక్కన ఉన్నారట. అంత మాత్రమే కాదు, వాళ్ళట పాదాలు చూస్తేనేమో జింక పాదములంత వేగం అంట.
జింక చిక్కతో పరిగెత్తుతా ఉంటది. అలాంటి పాదములు కలిగిన వాళ్ళంట. పరిగేమో జింకంట, ముఖమేమో ఉన్నారు దేవుడు తన ప్రజలు తన బిడ్డలు. ఒకసారి యేసుని పట్టుకుంటానికి అదిగో ఆ యొక్క గెచ్చమనే వనములోనికి వస్తే పేతురు అక్కడే ఉన్నాడు, యోహాను అక్కడే ఉన్నాడు, శిష్యులు అక్కడే ఉన్నారు. అదిగో ఆయన పట్టుకోవడానికి వస్తే కత్తులు కుటీలు తీసుకొని వస్తే రోమా సైన్యం వస్తే ఆయన పట్టుకోబోతుంటే కత్తి తీసి ఏం చేశాడట, నరికాడు. నరకగానే చెవి తెగి కలబడింది. పేతురుని అంటాడు కదా, పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే అయ్యా పోతాడయ్యా. కనుక నేను తండ్రిని వేడుకుంటే అంటాడు. ఈ పాయింట్ కూడా చెప్తున్నాను. నేను తండ్రిని వేడుకుంటే ఆయన నా కోసము ఒక సైన్యాన్ని తెచ్చుతాడయ్యా, ఒక సైన్యాన్ని తెచ్చుతాడు. ఒక మరి దూత ఎంతమందిని చంపిద్దయ్యా అంటే 1,40,000 మందిని చూసేస్తుంది. అలాగ సైన్యమే వస్తుంది. కానీ ఆయన యుద్ధం చేయడానికి రాలా. ఆయన దేనికోసం వచ్చాడట, ఆయన తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ఆయన సాధువుగా వచ్చాడు. ఆయన దీనుడిగా వచ్చాడు. ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎందుకు తగ్గిపోతున్నారయ్యా అంటే, ఎందుకు లోబడి ఉంటున్నారయ్యా అంటే, ఎందుకు భయపడి ఉంటున్నారయ్యా అంటే, దేవుడు తన మాటలు తమ హృదయాల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకుంటే ఈ గాజీలు వచ్చి నిలబడి యుద్ధంలో సౌలుని ఎదురుస్తూ, సౌలు సైన్యాన్ని ఎదురుస్తూ ఉంటారట. ఇలాగ ఉన్నారు. ఆఖరికి మనం చదువుకుంటే 16 వచనం కూడా, మరియు బెన్యామీనులలో కొందరు యూదా వారిలో కొందరు దావీదు దాగి ఉన్న స్థలములకు వచ్చి 23 వచనం చదువుకున్నాం. 23, 22 చదువుదాం ఒకసారి. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమును అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నువ్వు ఉంటావో నీ కోసం ప్రతి దినము సహాయం అవుతుంది. ప్రతి దినము ఆయన 5 నెలలు మనం కాపాడి 6వ నెల 29లో వచ్చాడు. ఇక రేపేమో సోమవారం 31వ తారీఖులో మరలా మనలను 7వ నెలలోకి ప్రవేశింప చేస్తున్నాడు. ప్రతిదినం ఆయన చూశాడు, ప్రతిదినం పోషించాడు, ప్రతిదినం ఆదుకున్నాడు. ప్రతిదినము నిన్ను నన్ను చూసిన దేవుడు ఆయన ఇక్కడ అంటున్నాడంట, దావీదు దాగి ఉన్నాడంటే దావీదు కోసము ఒక్కొక్క గోత్రముల నుండి బయటకు తీసుకొచ్చాడు, ఒక్కొక్క గోత్రం కూడా బయటకు తీసుకొచ్చాడు. ఇక్కడ ఇదిగో మరి బెన్యామీను గోత్రము నుండి, ఇదిగో యూదా గోత్రము నుండి వచ్చిన వారు కూడా అంటున్నారు, దాగి ఉన్న స్థలం కోసం దావీదు అంటాడు, నా కోసం యుద్ధానికి వచ్చారా లేకపోతే సమాధానానికి వచ్చారా అన్నారు. అంటే అయ్యా మేము వచ్చి యుద్ధం చేయడానికి ఆ సమాధానంగా వచ్చామన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటాడు కదా, దావీదు కట్ట ప్రతి దినమంట ఎదుగో దావీదు దగ్గర సైన్యమంట మహా సైన్యమై ప్రతి దినము సహాయం చేస్తున్నాడు. ఇలాంటి దేవుడు మనకున్నాడు. దేవుడిని స్తుతించు, దేవుడే సహాయం చేస్తాడు. దేవుడిని స్తుతిస్తారు వలన ఆయన సమాజంలో ఆయన బిడ్డలుగా నీకు అండ ఆధారము, మనకు అండ ఆధారము ప్రభు అనుకుంటాడు. శత్రువులు లేకుండా ఉండవు, సమస్యలు లేకుండా ఉండవు, ఇబ్బందులు రాకుండా ఉండవు. దేవుడు తోడుకుంటాడు. మొదటి సమయాల గ్రంథంలో అదిగో అక్కడ 26వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు ఒక మాట, అంతటా గిబియాలో సౌలునద్దకు వచ్చి చూసారా, కొంతమంది అంట మధ్యలో ఉంటే మోస్తున్నారు మాటలు. సౌలు ఒకసారి ఉంటే దావీదేమో ఒకసారి మన్యంలో దాక్కొని ఉంటే, ఒకసారి దాక్కొని ఉంటే, జీపు అరణ్యంలో దాక్కొని ఉంటే మధ్యలో కొంతమంది వచ్చి అంటున్నారట, నువ్వు వెతుకుతున్న వ్యక్తి నాకు తెలుసు, అక్కడ ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు అని చెప్పాడంట. అయితే సౌలు లేచి ఇశ్రాయేలీలలో ఏర్పరచబడిన బలాఢ్యులనట 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యములో
చూసారా? ఎంతమంది ఒకరి కోసం ఎంతమంది అంటారు? రామణిమ్మ గారు ఒకరి కోసం ఎంతమంది అంట? 3000 మంది అట్లా ఎక్కుతున్నారట. అరణ్యము 4 వైపుల 4 దిక్కులు ఎక్కుతున్నారట. ఎతుకుతూ ఉంటే అయినా కానట అక్కడ రాస్తున్న మాట, అక్కడ మాట ఎతుకుతూ ఉన్నాడట. ఎతుకుతూ ఉంటే దొరకకపోతే ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ కింద వచ్చినవులో ఆ భాగంలో అంటాడు కదా 26 మరి అదే మాట మనం చదువుకుంటే 7వ వచనాన్ని చదువుకుందాం. దావీదును అభిషేకును రాత్రి వేళ సౌలు తండ్రు కొత్త తలములో పండుకొని ఎదిగే వాళ్ళు ఎదిగి ఏమైపోయారంట? వీళ్ళే సాక్షులు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎదిగే చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వెతికే వాళ్ళే నిద్రపోయారంట. ఎదిగి అలసిపోయి వాళ్ళ కొత్త తలం దగ్గరికి వెళ్ళి అందరూ 3000 మంది పడుకున్నారంట. 3000 మంది నిద్రపోతున్నారంట. అప్పుడు దావీదు అభిషేకని వీళ్ళు లోపలికి వెళ్ళారట, తలములోకి వెళ్ళారట. అందరూ పడుకొని ఉంటే నిద్రపోతా ఉంటే ఒక ఈటేమో నేలకి కూర్చుని ఉందట. ఉంటే అక్కడ వెళ్ళిన తర్వాత నిద్రపోతా ఉన్నాడు. సౌలు కూడా నిద్రపోతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అదిగో అక్కడ ఒక కత్తితో ఆ యొక్క చెప్పుని కట్ చేసుకొని బయటకు వస్తున్నాడు. అప్పుడు అంటాడు అభిషేక్ అంటాడు, అయ్యా ఈ రోజు చెప్తూ దొరికాడయ్యా, సంపేస్తే రాదా? ఒక పోటు కూడా రాదా? ఇదిగో పొడిచినా కొదలు రాదా? నేను నేలకు పైకి లేకపోతే నేలకు అంటుకొట్టేస్తానంటే అప్పుడు అన్నాడు కదా, అదిగో అది నా పని కాదు, అది దేవుని పని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి కూడా ఎవరు చూసుకోవాలయ్యా మనకు ఒకసారి ఎప్పుడు ఆయన చూడాలంటే నువ్వు స్థుతిస్తా ఉంటే శత్రువు దొరికాడులే అని సంపాదించిన సమయం అది. పడుకొని ఉన్నాడు, నిద్రపడుతున్నాడు. అలాంటి టైంలో కూడా ఏమి చెప్పండి వెళ్ళిపోతే అతని యొక్క ఉపకార మనస్సును సౌలు అంటాడు, నేను అపకారినైతే నువ్వు ఉపకారం చేస్తావయ్యా అన్నాడు. అది కాదు, దావీదు గొప్ప దేవుని మనసు కలిగిన ఈ రోజున అపకారం చేసే వాళ్ళు ఉండొచ్చు, నువ్వు లేదని అన్నాను, కానీ దేవుడు ఉపకారంగా మార్చును గాక. దేవుడు మనకు ఉపకారమైన ఆ కుటుంబాలు ఆ యొక్క మరి పనులలో అన్నిటిలో ఉపకారం చేయను గాక. దేవుడు అలాగా మనం తోడుంటాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆఖరి వచ్చినమో ఒకసారి చదువుతాం. 111 ఆఖరి మాట. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ వివేకము గలవారు. అది ఆయన శాస్త్రములు గైకునే వాళ్ళకి ఏముంటుందంట? మంచి వివేకం ఉంటుందంట. దేవుళ్ళు జ్ఞానం కలిగి, దేవుని బిడ్డలుగా జ్ఞానం కలిగి ఉంటే వివేకముతో నీ ఇంటిని చక్కబెట్టాలి. చిన్న కుటుంబమే కావచ్చు, చిన్న పనే కావచ్చు, చిన్న మరి ఆ యొక్క కుటుంబాలు కావచ్చు, కానీ వివేకముతో అన్నిటిని కూడా దేవుడు నడిపిస్తాడు. అందుకోసమే ఈ కీర్తనలో చెప్తున్నాడు, ఆ జ్ఞానం కలిగి ఏం చేసుకోవాలట? నడుచుకొని వారే వివేకము కలిగి ఉండాలి. వివేకముతో అంటారు. వివేకము అనే మాట మనము ఏం కలిగిస్తుంది అంటే, వివేకము కలిగినటువంటి వ్యక్తి ఇదిగో ఆదికాండము 41:39 వచనాన్ని చదువుకుందాం. 41:39. మరియు దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీవలే వివేకము కలిగిన వారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపు అడబడిన వ్యక్తి, అదిగో యాకోబు యొక్క 12 మంది కుమారులు మరి యేసేపు ఎలాగెళ్ళాడు? అక్కడికి బానిసగా వెళ్ళాడు. తన అన్నలందరూ అన్నిటి వెళ్ళిపోయాడు. ఆ దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత ఎట్లున్నాడంట? అక్కడ
ఎలా నడుచుకున్నాడు అంటే అట్లా ఎన్ని శోధనలు వచ్చినాయో, ఎన్ని ఆపదలు వచ్చినాయో, ఎన్ని ప్రమాదాలు వచ్చినాయో, ఎన్ని నిందలు వచ్చినాయో, ఎన్ని అవమానాలు వచ్చినాయో అన్ని తట్టుకున్న తర్వాత, అన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఫరో అంటున్నాడు, అయ్యా యోసేపు నిన్ను చూసినప్పుడు ఎంతగా నాకు ఇదిగో మరి ఎంతగా అనిపిస్తుందో తెలుసా అని ఇప్పుడు చదువుకున్నాం. చూసావా ఈ మాట అంటున్నాడు. మళ్ళా చదువుదాం. దేవుడు ఇదంతయు దేవుడు తెలియపరుస్తాడు. వివేకము కలిగి ఉంటే దేవుడే తెలియపరుస్తాడు. నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ పనుల విషయంలో, నీ ప్రయత్నాల విషయంలో అన్ని తెలియపరుస్తాడు. రాజ్యం గురించే తెలియపరిచాడు. మన కుటుంబాల గురించి తెలియపరచడా? తెలియపరుస్తాడు. ఇవన్నీ దేవుడు నీకు తెలియపరిచాడయ్యా. కనుక నీ వలే వివేక జ్ఞానము గలవారు ఎవరు లేరు. ఆయన కూడా అనుకున్నాడు అక్కడ ఫరోనే అసలు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి, కానీ ఆ ఫరోనే అంటున్నాడు, నీ వలే వివేక జ్ఞానము కలిగిన వారు ఎవరు లేరయ్యా. చూసావా, దేవుడిచ్చే వివేకం వేరండి, దేవుడిచ్చే జ్ఞానం వేరండి, దేవుడిచ్చే ఆ కృప వేరండి, దేవుడిచ్చే ఆ దయ వేరండి, దేవుడిచ్చే ఆ సంపద వేరండి, దేవుడిచ్చే సమస్తము అది వేరుగా కనబడతాయి. దేవుడికి స్తోత్రం. అందుకోసం అన్నాడు, నీ వల్ల అలాంటి వారు లేరయ్యా అని. నా ఇంటికి చూసావా, ఇప్పుడు అటు వివేకంగా నడుచుకుంటే ఇంటికి అధికారి అయిపోయాడు. అధికారి నిజంగా ఫరోనే గొప్ప అధికారి, ఫరోనే రాజు, ఆ రాజ్యాన్ని చూసుకుని ఆయన. కానీ ఇప్పుడు ఏమన్నాడంట, నీవే నా ఇంటికి అధికారిగా ఉండు, అధికారిగా ఉండి అన్ని ఏమి కావాలన్నీ చూసుకోవాలి అని ఫరోని నియమించారు. ఇక్కడ యోసేపుని నియమించాడట. అంత మాత్రమే కాదు, ఏమన్నాడట, నా ప్రజలందరూ విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను చూసారా. ఒక విషయమే అది సింహాసన విషయంలో పైన ఉండాలి, అన్ని విషయంలో నువ్వే పైన ఉండాలి, అన్ని విషయంలో నువ్వే అధికతలో ఉండాలి, అన్ని విషయంలో నువ్వే చూసుకోవాలి అని ఎంత అధికారం ఇచ్చాడండి. ఆయన వచ్చి నిన్నలు అట్టాకి మామూలుగా చెయ్యని దాని నేరమే ఆయన మీద మోపారు. అయినా కానీ ఏమన్నాడంట, సహించాడు, ఓర్చుకున్నాడు, సమయం కోసం కనిపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఏ కళ అయితే దేవుడు ఇచ్చాడో, ఏ స్వప్నం అయితే దేవుడు ఇచ్చాడో నెరవేర్చాడు. ఎదుగో యోసేపు జీవితంలో తన ప్రజలు కూడా ఎలాంటి వారయ్యా అంటే యోసేపు చెప్తున్నాడు, నీకు విధేయులుగా ఉంటారయ్యా. ఎంత గొప్ప దేవుడు చూసావా. దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఆ జ్ఞానము, వివేచన వేరు ఇక్కడ యోసేపు కనబడతా ఉన్నాడు. మరలా ఇంకా మనం చదువుకుంటే ఇక్కడ మరి అంటాడు కదా, దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. వివేకము గలవారు, ఇక్కడ ఒక మాట కనబడతా ఉన్నాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యం. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనయు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చేదట, జ్ఞానం ఇస్తున్నాడు, వివేచన ఇస్తున్నాడు, సకల శాస్త్రంలో ప్రావీణ్యత ఇస్తున్నాడు. నిజంగా ఇదిగో మనం అడిగితే దేవుడు ఒక సమస్యలో ఎలాగో మనము బయటపడాలో ఆయన చెబుతాడు. ఒక మార్గము ముయ్యబడితే మరొక మార్గము తెరవబడింది. అన్ని వైపులా ముయ్యబడితే పరలోకం అనే మార్గము ఎవరు అది ముయ్యలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే ఇక్కడ దానియేలు గురించి నలుగురు పాలురంట. ఎంతో మంది రాజవంశం నుండి వచ్చారు, బబులోనులో ఉన్నారు. రాజు కావలసిన కల్తీని విద్య నేర్పిస్తున్నారు. రాజు కావలసిన ఒక భాష నేర్పించి వారిని ఒక ఉద్యోగాలు ఇవ్వాలని పిలిపించాడు. అయితే ఇక్కడ నలుగురు మాత్రమే ముందుకొచ్చారట. ఆ నలుగురు షడ్రకు, మేషకు, అబేద్కోవారు, ఈ దానియేలు మాత్రమే. అయితే వీళ్ళకంట దేవుడిచ్చిన కృప వేరుగా కనబడుతుంది. ఎప్పుడైతే ఈ కృప మన బిడ్డల మీద ఉంటుందో, ఇది మన మీద ఉంటుందో, ఇది మన సంఘం మీద ఉంటుందో, ఈ పరిచయం మీద ఉంటుందో, ప్రత్యేకంగానే దేవుడు చూస్తాడు మనల్ని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ నలుగురు ఆ దేశంలో ఎట్లా ఉన్నారయ్యా అంటే, మొదటి స్థానంలో ఉన్నాడు ఇదిగో దానియేలు. 2వ స్థానంలో అంటే ఆ మిగిలిన వారు అధికారులుగా నియమించారు.
బాలురే, కానీ వాళ్ళు రాజ్యంలో పరిపాలనలో గొప్పవారుగా ఉన్నారు. ఈ దినాన మన జీవితాలు, బిడ్డల జీవితాలు చదివిస్తున్నారు, కష్టపడి చదివిస్తున్నారు, బిడ్డల కోసం ప్రయాసపడుతున్నారు, బిడ్డల కోసం ఏమైతే యూహిస్తున్నారో దేవుడు అన్నాడు కదా, అంటాడు కదా, ఓ మరి ఆయన కార్యములు కంటిగా కనబడవు, చెవికి గొప్ప కార్యాలు చేస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలను చేస్తాడు. కనుక ఇక్కడ దానియేలు కనబడతా ఉన్నాడు. మరొక మాట చదివి ముగించులోకి చేద్దాం. ఇక మరి ఇక్కడ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. వివేకము కలిగినటువంటి వ్యక్తులలో ఇంకొక వ్యక్తి కనబడతా ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన రెండవ వాడైన అబినాదాబును కనుక ఇక్కడ కలిగిన వారందరిలో ఎవరు కనబడ్డారంటే ఇక్కడ ఒక వ్యక్తి దావీదు కనబడ్డాడు. దావీదు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, దావీదు ఒక ప్రత్యేకమైన స్థితి, దావీదు ఒక ప్రత్యేకమైన స్థానము. దావీదు వివేకముగా దేవుళ్ళు నడుచుకునేవాడు, వివేకము కలిగి ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఎదిగా చూద్దామా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇదిగో బిడ్డలు కలిగిన వారిలో ఒక ప్రత్యేకతను దేవుడు ఇస్తాడు. చూడాలయ్యా ప్రత్యేకంగా అంటే దేవుడు ప్రత్యేకంగా దేవుడు ఇస్తాడు, ప్రత్యేకమైన స్థానాన్ని కలిగిస్తాడు. కనుక విజయ్ గారు వారి మనవరాళ్ళు చూశారు లేదో మీరు, ఒకరు మించిన వాళ్ళు ఒకరు. మన ఆదివారం అంతకుముందు ఆదివారం ఇంటికి వెళ్ళా, ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళా. చిన్న ప్రార్థన చేసే ముందు మాట్లాడుతూ ఉంటే, పెద్ద మాట్లాడుతుంటే ఒక వేసేకుంటారు తన మీద. చిన్న మాట్లాడితే అయ్యి అక్కడ పడతావేంటే పెద్దవాడా అంటే అంటే చూడు, అంటే వాళ్ళకున్న జ్ఞానం ఏంటి తెలుసా? మక్కాయి నేను చెల్లి మమ్మల్ని ఎవరు పడతాకి అంత జ్ఞానం కలిగి ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడే. అంటే పుట్టు ఒప్పుకోరు. మా ఊళ్ళో అమ్మాయి ఉన్నారు, వాళ్ళు కూడా ఎట్టుంటారు అంటే వాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చినట్టుంటారు. వాళ్ళు పెద్ద ఏడుతుంటే చిన్న వేసి దాటే బయటికి ఎక్కడి నుంచి ఉండగా ఇక్కడ ఉన్న ఒక 10 రోజులు ఉన్నారు. ఒకళ్ళకి ల్యాప్టాప్ కావాలంటే ఇంకొకళ్ళు కూడా ల్యాప్టాప్ కావాలన్నారు. అంటే వేరే పిల్లలు అడుగుతుంటే తర్వాత ఎత్తాలి అన్నానుకో, ఆ పిల్లలు ఊరక నేర్చేది ఏడవగానే లేదు, చిన్న ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతాం. ఎందుకు ఏడుతున్నామంటే అక్కడ పెడుతున్నాను కోసం పెడుతున్నాను. సరే అన్నాను, మా ఇవాళ సండే కదా తలస్నానం ఊరి వెళ్ళిపోదు, తలస్నానం చేసి సినిమా చక్కగా ఉంటుంది అని అంటే ఏమో అక్కను అడుగుతున్నారు. అక్క చేయమంటే కాదు అక్కడ ఉన్నారు. మీరు అన్నయ్య కాదు, మీరు ఎప్పుడైనా రాబోయే దినాలు బయట నుంచి ఎక్కడ చూసినా సెటావో ఎక్కడ పిలుస్తు డబ్బుంటారు, డబ్బులు పోతుంది, వాళ్ళే చేయాలి. దేనికి వచ్చింది అయ్యాలి ఇది మీ మనవరాల గురించి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వివేకము కలిగి బిడ్డలకు మంచి వివేకాన్ని దేవుడిస్తారు. కాబట్టి ఇక్కడ కీర్తనలు అంటారు కదా, వివేకము కలిగి నడుచుకోవాలి, అది జ్ఞానము దేవుల్లో ఉంది. కాబట్టి మన సర్వ పరిచర్యలో దేవుడు తన కృప చేత ఇలాగ ప్రభు అన్ని విషయాలలో దేవుడు తోడుగా ఉండి ప్రభు నడిపించిన కాక దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించిన